రెండవదిగా బైబిల్లో చూస్తే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి. చాలమ్మా. 42వ వచనంలో ఎందుకు ఏడ్చాడంటే, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనే ఎడల ఎంతో మేలు. ఈ యొక్క యెరూషలేము ఏ రకంగా ఉందంటే, ఏ రకంగా దేవుని కనపడుతుందంటే, సమాధాన సంగతులు తెలుసుకోకుండా మిగిలినవన్నీ తెలుసుకుంటుందంట. సమాధాన సంగతులను తెలుసుకోవడంలో కానీ రాజకీయాలకు తెలుసుకుంటున్నారు, టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు, ఏ రకంగా అభివృద్ధి చెందాలో తెలుసుకుంటున్నారు, వేటిని గురించో తెలుసుకునేటువంటి నగరంగా మారిపోయింది. కానీ సమాధాన సంగతులు తెలుసుకోలేని నగరంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రభువే బైబిల్లో వ్రాయబడింది కదా, ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇప్పుడు ఆ అధిపతి అదే ఊరిలో, అదే యెరూషలేములో తిరుగుతూ ఉండగా, అదే పట్టణంలో సంచరిస్తూ ఉండగా, ఎన్నో మార్లు వారు ఎదుట బోధిస్తూ ఉండగా, వాళ్ళు సమాధాన సంగతులను తెలుసుకోలేదు, కానీ వేరే విషయాలన్నీ తెలుసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనిషికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? వేటిని గురించో తెలుసుకోవాలనేటువంటిది కదా. వేటిని గురించో ఎప్స్టీన్ ఫైల్లో మన దేశానికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. మన బంధువులది కాదు అది, లేకపోతే మన చుట్టాలది కాదు, మన ఇంట్లో ఉండే వాళ్ళది కాదు, ఎవరి పేరో ఉంటుంది. కానీ మనం ఏం తెలుసుకోవాలనుకుంటాం తెలుసా? వాటిని తెలుసుకోవాలనుకుంటాం. లోక సంబంధమైనవి, రాజకీయానికి సంబంధించి తెలుసుకోవడం తప్పు కాదు, తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ వార్తలు ప్రభుని గురించే తెలియజేస్తాయి. కానీ కేవలం ప్రపంచ వార్తల్ని తెలుసుకునేటువంటి వ్యక్తివైతే, ఇంకా కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది, ప్రపంచ వార్తలు అవసరంలా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఇట్లున్నారు, వీళ్ళ కుటుంబంలో ఏం జరిగి ఉంటుంది, రీసెర్చ్ చేస్తుంటారు. ఆమె ఎందుకు ఈ రకంగా అట్లా కూర్చొంది, ఈరోజు ఆడ కూర్చోవాలి కదా, ఇక్కడ కూర్చొంది ఏంది, వాళ్ళు కలిసి వచ్చేవాళ్ళు కదా, వీళ్ళు బండి వేరువేరుగా వస్తున్నారు, ముందు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు లేటుగా వస్తున్నారు? ఈ తెలుసుకునే రీసెర్చ్లో ఉంటారు కొంతమంది. దేవుడు అంటున్నాడు, యెరూషలేము వీటన్నిటిలో ఎక్స్పర్ట్. దేవుడు అంటున్నాడు, యు ఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్, ఏవేవో తెలుసుకుంటున్నావు, కానీ అస్సలైంది ఒకటి ఉంది, సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకోలేదు. సమాధాన సంబంధమైన సంగతులు, సమాధానం, రెండింటిని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం గమనించగలం. ఏంటి ఆ సమాధానం అంటే, దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నావా? దేవునితో నువ్వు ఎంత సమాధానంగా ఉన్నావు? ప్రజల దృష్టిలో నీవు చాలా మనశ్శాంతి కలిగిన వ్యక్తిగా, లేకపోతే సమాధానంగా ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు. బట్ హౌ యు ఆర్ హ్యావింగ్ ఎ పీస్ విత్ యువర్ గాడ్? నీ దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నావా? లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునితో సమాధానం లేని విషయాలు కలిగి ఉంటున్నావా? ఈరోజు ఆ ప్రశ్న నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు దేవుడు. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవడం లేదంట. అంటే నేను దేవునితో సమాధానంగా ఉన్నానా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నానా, దేవునికి కోపాన్ని దుఃఖాన్ని తెచ్చే కార్యాలు ఏమైనా చేస్తున్నానా? గాడ్ ఈస్ ప్లీజింగ్ విత్ మీ ఆర్ నాట్? దేవుడు నన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా? దేవునికి నాకు మధ్య సమాధానం ఉందా? దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు పాపం చేస్తావో యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ విల్ బి కట్ ఆఫ్. ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు పని చేస్తావో, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం అది కట్ చేయబడుతుంది. భార్యాభర్తలు, కుటుంబంలో పిల్లలు, వాళ్ళ ఇంట్లో జరగకూడని జరిగినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి కానీ, ఆ వ్యక్తితో ఉండడానికి కానీ ఇష్టపడరు. ఎందుకు? ఏదో ఒక కారణాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకునే నీకు ఎంతో మేలు. అది తెలుసుకోకుండా లోకంలో ఏవేవో తెలుసుకుంటున్నావు. యెరూషలేమా, నువ్వు తెలుసుకోవాల్సింది, దేవునితో సమాధానంగా ఉన్నావా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీలో దేవుడు సమాధానాన్ని చూడగలుగుతున్నాడా? దేవునితో నువ్వు ఎంతగా సమాధానంగా ఉన్నావు? The way you commit a sin, the same way you are going to break the peace with your God. నువ్వు ఎప్పుడైతే ఒక పాపము చేస్తావో అదే సమయంలో అక్కడే
నీ దేవునితో సమాధానం కోల్పోతావు. అందుకే పాపం చేసిన వారి ముఖంలో కొట్ట వచ్చినట్టుగా భయం కనపడుతుంది. దీన్ని గమనించే పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఏ రకంగా చూస్తారు తెలుసా? పోలీసు వాళ్ళు ఇంకొక వ్యక్తిని పరిశోధించేటప్పుడు ఆ వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు. ఎదురుగా ఒక లైట్ ఆ వ్యక్తి పైనే పడేటట్టు చేస్తూ ఉంటారు కదా. ఆ వ్యక్తి పైనే లైట్ వేసి ఆ వ్యక్తి దగ్గర ఇలా చూస్తూ అడుగుతారు, నువ్వు పోయినావు కదా, నువ్వు చేసినావు కదా, నువ్వు అక్కడ ఉన్నావు కదా. ముఖంలో మారిపోతుంటుంది ఫీలింగ్స్. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో దేవునితో సమాధానం పోతుంది, ఆ వ్యక్తిలో కూడా సమాధానం పోతుంది. యెరూషలేములో సమాధానకర్త అయిన దేవుడు ఉండగా ఆ సమాధానకర్తను చూసి వీళ్ళు ఏమన్నారు తెలుసా? దయ్యములు పట్టిన వాడవు, నువ్వు ఎవరు తెలుసా? ఆఫ్టర్ ఆల్ నువ్వు వడ్రంగి వాని కుమారుడవు, నువ్వెవరు తెలుసా? నీ సహోదరులు సహోదరులు మాతో ఉన్నారు అని దేవుని హేళనగా మాట్లాడినటువంటి వారు. వాళ్ళ కళ్ళెదుట అద్భుతాలు జరుగుతున్నాయి. చనిపోయిన లాజరును లేపినప్పుడు వీళ్ళకు రావాలి, మా యొక్క ప్రాంతంలో ఉండేటువంటి రాజు లేపలేదు, అధికారులు లేపలేదు, వైద్యులు లేపలేదు. ఇశ్రాయేలు దేశములో పుత్రదాత వృక్షం అనేటువంటిది ఉందండి. బైబిల్లో మనం గమనిస్తే ఆ పండు తింటే అంట, ఆ చెట్టుకున్న పండు తింటే మగపిల్లాడు పుడతాడు. అలాంటి వృక్షాలు ఉన్నటువంటిది. బ్రదర్ అడ్రస్ ఇస్తారని నన్ను అడగద్దు. ఒకవేళ అదే పండు ఒకవేళ ఇప్పుడు ఉంటే ఎంత బిజినెస్ జరిగిండో కదా. మరి దానిపైన ఎవరైనా రీసెర్చ్ చేస్తే సూపర్గా ఉంటుంది వాళ్ళకు, బిజినెస్ చేసే వాళ్ళకు, రైట్. అలాంటి దేశం, కానీ సమాధానం లేదు, సమాధానం లేదు. అందుకే ఈ దినానికి కూడా ఇశ్రాయేలు చుట్టూ ఎలా ఉంటుందంటే ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుంది. ఒకానొక రోజు వాళ్ళు అన్నారు, యేసు ప్రభువును అప్పగించే సమయంలో పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని జోలికి నేను పోను అని తన చేతులు కడుక్కుంటే ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? ఈయన రక్తం మా పైన మా పిల్లల పైన ఉండునుగాక అన్నారు. వాళ్ళు తెలిసి అన్నారో తెలియక అన్నారో, ఏ మూడ్లో అన్నారో నాకు తెలియదు, కానీ తెలియకనే వాళ్ళ మీదకి ఒక అశాంతిని తెచ్చుకున్నారండి. ఆ దినము నుంచి వాళ్ళ జీవితంలో అశాంతి, అలజడి, ఎప్పుడు టెన్షనే ఈ రోజు వరకు కూడా, టిల్ టుడే. కానీ ఈ దినాన ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఆ దేశంలో గోజాడేటువంటి వాళ్ళు ఉంటున్నారు, మొరపెట్టే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇశ్రాయేలు దేశంలో ప్రభు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు దేవుని సంగతులు పట్టించుకోలేదు. ఈయన ఒక ప్రవక్తలే, ఈయనొక ఏదో తిరుగుతున్నాడులే, ఎంతకాలం తిరుగుతాడులే, ఒకవేళ ఎక్కువ తిరిగాడ చంపేద్దాం అనేటువంటి తలంపులో ఉన్నారే తప్ప దే ఆర్ నాట్ గివింగ్ ఎ వాల్యూ ఫర్ హిమ్. సమాధాన సంగతులు వాళ్ళ కళ్ళెదుట బోధించబడుతుండగా సమాధానం కలిగి ఉండవలసిన వారు దేవునితోనూ వారిలో కూడా సమాధానం ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు లోకంలో గమనించండి, ఒకప్పుడు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకొని సమాధానంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమొచ్చింది తెలుసా? ఆ తర్వాత మెల్లిగా సాతాను వేరొక దాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు ఇది తాగు, ఇక్కడికి తిరుగు, ఈ పేకాట ఆడు, అది చేయి, ఇది చేయి. సో ఇంటిలో అందరూ కూర్చొని కొంచెం బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి ఇంకా కొంచెం బయటికి వెళ్ళాం, సినిమాకి పోదాము, షికార్లకు పోదాము. అక్కడి నుంచి ఇంకా కొంచెం బయటికి వెళ్ళిపోయాడు. మెల్లిమెల్లిగా సమాధానం లేని పరిస్థితుల్లోనికి వచ్చేసాడు. ఇంట్లో టీవీ ఉంటుంది, ఇంట్లో ఏసీ ఉంటుంది, ఇంట్లో తిండి ఉంటుంది, అయినా ఎందుకో సమాధానం ఉండదు, అయినా ఎందుకో మనశ్శాంతి ఉండదు. టెన్షన్గా ఉంటుంది. అమ్మో ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, లేనిపోని టెన్షన్. ఎందుకు తెలుసా? దేవుని మాటలు విననటువంటి జీవితంలో దే విల్ బి చేజ్డ్ బై ద పీస్లెస్నెస్. వాళ్ళు సమాధానం లేని పరిస్థితులతో తరమబడుతూ ఉంటారు. బైబిల్లో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యోనా దేవుని ప్రవక్తగా ఉన్నప్పుడు, అబ్బో యోనాతో దేవుడు మాట్లాడుతుండగా ఘనమైన పరిచర్య చేశాడు. యోనా శ్రేష్టమైన పరిచర్య చేశాడు. ఎప్పుడైతే యోనా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడో, యోనా లోపల మనశ్శాంతి లేదు, యోనా బయట మనశ్శాంతి లేదు. దేవుని దగ్గర సమాధానం లేదు, మనుషుల దగ్గర కూడా సమాధానం లేదు. తాను సమాధానం లేకుండా పోవడం కాకుండా ఆ సముద్రంలో ఎన్ని ఓడలు ఉన్నాయో అన్నిటికీ సమాధానం లేకుండా చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో దేవుని విషయాలు తెలుసుకొని దాని విషయం ఆలోచించి సరిచేసుకునే వ్యక్తివి కాకపోతే నిన్ను బట్టి దేవుడు ఏడుస్తాడు. నువ్వు దేని గురించి తెలుసుకోవాలి? ఏ డ్రెస్ ఎక్కడ ఉండి ఎక్కడ ఆఫర్లు ఉన్నాయో కాదు,
అది తెలుసుకోవడం తప్పు కాదు, మంచిదే అది. కానీ అంతకంటే మించి నీ జీవితంలో చీర సమాధానం ఇవ్వలేదు, లేదా నువ్వు కొనుక్కునేటువంటి వస్తువులు సమాధానం ఇవ్వలేవు. ప్రభువే సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రభువు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క సన్నిధిని ఎంతగా నువ్వు కోరుకొని సమాధానాన్ని తెచ్చుకుంటావో దాన్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు, దాన్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సమాధాన సంగతులను గ్రహించక వేరే వాటిని తెలుసుకోవడం ప్రారంభించారు. దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ డిఫరెంట్ థింగ్స్. ఈరోజు దేవుని దగ్గరకు వస్తూ వాక్యం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నావా? వాక్యాన్ని ఉదయం చదవకుండా, వాక్యం దగ్గర గడపకుండా, నీకు ప్రార్థన చేయాలని తెలుసు, ఉదయం లేచి ప్రార్థనలో జాయిన్ కావాలని తెలుసు, అయినా అన్నిటినీ తెలిసి కూడా ప్రక్కన పెట్టి నిర్లక్ష్యంగా నువ్వు గడిపేటువంటి వ్యక్తివైతే యూ విల్ ఫేస్ పీస్లెస్నెస్. సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి, సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు సమాధానాన్ని గురించి ఆలోచించిన, సందేశం చెప్పిన నా కళ్ళ ఎదుట ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఒకానొక ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో ఆ ప్రాంతపు ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యే వాళ్ళ భార్య వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చారు. వాళ్ళు అడిగారు, మా ఇంట్లో మీరు ఒకరోజు మధ్యాహ్నాన భోజనం చేయాలి. సరే అని చెప్పాను. మళ్ళీ ఒకరోజు చెప్పి పంపించారు, లేదు ఎమ్మెల్యే గారు లేరు, మీరు రేపు మధ్యాహ్నం రావాలి. సరే అన్నాను. రేపు మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత చాలామంది వాళ్ళ ఇంట్లో జనాలు ఉన్నారు. సరే నేరుగా లోపలికి వెళ్ళిపోయాం. ప్రార్థన అయిపోయింది. ఎమ్మెల్యే గారు రాలేదు, ఆయన బయట జనాలతోనే ఉన్నారు. ఎందుకంటే చాలా క్రిక్కిరిచి ఉన్నారు. సో వస్తాడు అనుకున్నాం, రాలేదు. కరెక్ట్ ఇంకా భోజనానికి కూర్చునే టైంలో ఆయన వచ్చాడండి. ఆయన వచ్చిన తర్వాత ఆ డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా? తన సర్వెంట్స్ ఉంటారు కదా, ఆడ వడ్డించే వాళ్ళని చూసి ఒక మాట అన్నాడు, మీరందరు లేచి వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఎవరు ఉండొద్దు ఇక్కడ. వాళ్ళు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. నాకు అనిపించింది ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తాడేమో, మాకు ఏదో ఎవరికి తెలియని సీక్రెట్ ఏదో చెప్పబోతాడు అని అనుకొని మేమందరం ఏం చేస్తాడరా, ఏం చెప్తాడని చూస్తూ ఉండగా ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి మూత తీసి అన్నం వడ్డించడం మొదలుపెట్టాడు. నేను అన్నాను, సార్ ఏంటి సార్ మీరు వడ్డించడం ఏంటి? వడ్డించొద్దు సార్, ఇక్కడే ఉంది కదా, మేమే పెట్టుకుంటాం, పర్లేదు మేము పెట్టుకుంటాం. అని అన్నాడు. ఎందుకు నేను నా పని వాళ్ళని బయటికి పంపించాను తెలుసా? మేము ప్రజల దగ్గర ఉన్నప్పుడు మాకు రాజకీయాల్లో మేము మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ప్రజలు మమ్మల్ని చూస్తుండగానే మేము వాళ్ళను నవ్వుతో పలకరించాలి. లోపల మాకు ఎన్ని బాధలు, ఎన్ని అప్పులు, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని వేదనలు ఉన్నా మా దగ్గరికి వాళ్ళు వస్తుండగా నవ్వాలి. మేము నవ్వకపోతే వీనికే ఇన్ని సమస్యలు ఉంటాయి, ఏడుపు ముఖం వేసుకుంటాడు, ఏం వస్తావులే అనుకుంటారు. అందుకే మేము నవ్వుతాం. కానీ వాస్తవానికి మాకు సమాధానం లేదు, నాకు సమాధానం లేదు. కనీసం ఇప్పుడు మీకు అన్నం వడ్డించిన దాని ద్వారా ఒక దీవెనగా నాకు సమాధానం వస్తుందేమో అని ఆశతో వడ్డిస్తున్నాను, అంతే. నన్ను ఆటంకపరచవద్దు. ఆయనకు రాజకీయాలు ఉన్నాయి, ఆయన పేరు గొప్పది, ఆయన పలుకుబడి గొప్పది, ఆయన మంచితనం గొప్పది, అన్నీ గొప్పవే. ఆయన మాట చెప్పిన నేను షాక్ అయిపోయాను. ఏంటి సమాధానం లేకుండా ఉంటుందా? ఆయన ఇల్లు పెద్దదే, ఆయన పోస్ట్ పెద్దదే, ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు పెద్దవే, అన్నీ గొప్పవే. కానీ హీ సేయింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ పీస్. సమాధానకర్తకు అధిపతి అయిన దేవుని నువ్వు కలిగి ఉంటేనే నీ జీవితంలో నిత్య సమాధానం, శాంతి ఉంటుంది. హల్లెలూయా. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అన్నాడు ప్రభు. లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకం ఏమంటో తెలుసా? తాగితే శాంతి ఉంటుంది, అందుకే తాగుతాడు, అందుకే తిరుగుతాడు, అందుకే అది ఇది చేయాలనుకుంటాడు. అది లోకం. ఏదో చేస్తే వస్తుంది, ఏదో వెళ్తే వస్తుంది, ఏదో తింటే వస్తుంది, ఏదో కలిగి ఉంటే వస్తుంది, ఏదో ధరించుకుంటే వస్తుంది. కానీ దేవుడిచ్చే శాంతి దేన్ని బట్టో కాదు. ప్రభు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని. వీళ్ళు సమాధాన సంబంధమైన, శాంతి సంబంధమైన సంగతులను గ్రహించగా మిగతావన్నీ తెలుసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, అందుకు మీ గురించి నేను ఏడుస్తున్నా. ఈరోజు నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఏడుస్తున్నాడేమో. దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నన్ను దీవించు ప్రభువా, నాకు ఇది ఉన్నాయి, బాధ, ఈ కష్టాలు ఉన్నాయి. సమాధాన సంగతులు ఏమైనా ఆలోచించావా? దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని పైనను ఆధారపడాలి, విశ్వాసంతో జీవించాలి. ఇవే నిజమైన శాంతిని నీకు అనుగ్రహిస్తాయి. దేవుడు అంటారు, నా సమాధానం మీకు ఇస్తాను,
నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద వరల్డ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ప్రపంచం ఇచ్చినట్టుగా, లోకం ఇచ్చినట్టుగా శాంతిని మీకు అనుగ్రహించను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ఏడిపించే వ్యక్తులు ఎవరు తెలుసా? దేవుని యొక్క సమాధాన సంగతులు తెలిసి కూడా దేవుని దగ్గర గడపకుండా, వాక్యం దగ్గర గడపకుండా, ప్రార్థన చేసుకోనకుండా తమ ఇష్టానుసారంగా లోక సంగతులు తెలుసుకునే వారి జీవితంలో మనశ్శాంతి ఉండదు. వాళ్ళు మనశ్శాంతి లేని పరిస్థితిని చూచి దేవుడు ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? వీళ్ళకి తెలుసు బైబిల్ చదవాలని, వీళ్ళకి తెలుసు ప్రార్థన చేయాలని, వీళ్ళకి తెలుసు పరిశుద్ధంగా జీవించాలి, అయినా ఈ సంగతులను గ్రహించక వేరొక వాటిని గ్రహిస్తున్నారు అని నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఎంత పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఊరికి ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావా? లేదా ఒకరోజు కుదుటగా కూర్చొని, దేవా ఇది నాకు కావాలి ప్రభా, నాకు దయచే ప్రభా అని పట్టుదలతో ప్రార్థించినటువంటి వ్యక్తివైతే సమాధానం నీదే. కానీ ఈరోజు అది లేదు మనకు. ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, దేవా నన్ను దీవించు, నాకు సమాధానం దయచేయి. వేర్ ఈస్ ఎ ప్రేయర్ దట్ యూ కెన్ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ క్రై అవుట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీ యొక్క ఆశీర్వాదాల కోసం హన్నాలాగా మొరపెట్టిన దినం లేదే, యాకోబులాగా ప్రార్థించిన దినం లేదే. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడుంది బైబిల్ చదవడం? బరువు అయిపోయింది. మన బైబిల్ తెరిస్తే పలపలా కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన సెల్ ఫోన్ చాలా పాతగా అయిపోయి ఉంటుంది, కానీ మన బైబిల్ చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు తెలుసా? లోక సంగతులు చాలా తెలుసుకుంటూ ఉంటాం, కానీ సమాధాన సంగతులు అందించే బైబిల్ మాత్రం మనకు దూరంగా ఉంటుంది. దేవుడు దాన్ని చూసినప్పుడు, మీ చేతుల్లో బైబిల్ ఉంది, చదవాలని తెలుసు, అయినా చదవకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావే అని దేవుడు ఏడుస్తున్నాడు. ఇదే తప్పు ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాన చేశారు. లోకం ఆయన వెంట వెళ్ళింది, లోకమే పోయింది, కానీ యెరూషలేములో ఉన్న ప్రజలు మాత్రం కాదు. అందుకే యెరూషలేములో ఉన్న ప్రజలను చూచి దేవుడు ఏడ్చాడు. మూడవదిగా ఎందుకు ఏడ్చాడు తెలుసా? లూకా సువార్త 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పెను. ఎందుకు ఏడ్చాడు అంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి గనుక. ఎందుకు ఏడుస్తున్నాడంటే, అయ్యో నీ మధ్య నేను మెస్సియాగా, లోక రక్షకునిగా, సమాధానకర్తగా, అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ, చనిపోయిన వారినందరిని లేపుతూ, అద్భుతాలు చేస్తూ నీ మధ్య సంచరిస్తుండగా గ్రహించక నాకు దూరమైపోయావు. గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయ నిలిచి ఉండని అని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఏడుస్తూ ఒక మాట అంటున్నాడు ప్రభు. ఎంతగా ఏడుస్తూ ఆ మాట అంటున్నాడంటే, అయ్యో యెరూషలేమా, నీవు లోకానికి సంతోషకరంగా ఉన్నావు, కానీ రాబోయే రోజులు భయంకరమైన రోజులు. ఎలాంటి రోజులు తెలుసా? నీ చుట్టూ శత్రువులు చేరతారు, రాతి మీద రాయి ఉండకుండా నీ దగ్గర ఉన్నవన్నీ ధ్వంసం చేస్తారు. నీ పిల్లలు నిన్ను నేలలో కలుపుతారు, అంటే చంపుతారు. దేవుడు ఈ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుడు ఇప్పుడున్న యెరూషలేమును చూసి వాళ్ళు చేయకూడని పనులు, దేవునితో సమాధానం లేకుండా, దేవునితో ఐక్యం లేకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండగా దేవుడు వారిని చూసి అంటున్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు నీ జీవితం సరిగా లేదు కాబట్టి భవిష్యత్తులో జరగబోయేది దేవుడు అప్పుడే చూశాడు. యేసు ప్రభు చెప్పిన 70 సంవత్సరాలకు టైటస్ అనే చక్రవర్తి, రోమా ప్రావిన్స్కి సంబంధించిన వ్యక్తి, రోమా ప్రాంతానికి సంబంధించిన టైటస్ అనే వ్యక్తి యెరూషలేము మీద దండెత్తి వచ్చి రాయి మీద రాయి లేకుండా చేసి ధ్వంసం చేశాడు యెరూషలేమును. కనబడిన వాళ్ళని కనబడినట్టు చంపాడు, పిల్లలను కూడా వదిలిపెట్టలేదు, యెరూషలేమును తగలబెట్టేశాడు. దాన్ని చూచాడు దేవుడు. భవిష్యత్తును చూచి
మొదటిగా గతాన్ని చూచి ఏడ్చాడు. ఒకప్పుడు సర్వలోకానికి సంతోషకరమైనవి గతాన్ని చూచి ఏడ్చాడు. రెండవదిగా ప్రస్తుతాన్ని చూశాడు, ఇప్పుడు నీవు సమాధాన సంగతులను తెలుసుకోలేదు. మూడవదిగా భవిష్యత్తును చూశాడు, ఆ రాబోయేటువంటి కాలంలో ఒక చక్రవర్తి రాబోతున్నాడు, నీ మీద రాయి లేకుండా చేయబోయేటువంటి దినాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది యెరూషలేం పరిస్థితి. రాబోయేటువంటి దినాలు ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ డేస్. చాలా డేంజరస్ సిచ్యువేషన్లోనికి ప్రపంచం వెళ్ళిపోయేటువంటి దినాల్లోనికి మనం వచ్చేసాం. ప్రపంచము ఈ దినాన కోడై కూస్తూ ఉంది. లేనిపోని రోగాలన్నిటికీ నాంది పలకబోతున్నారు. ఎంత త్వరగా దేశాల్లో ఉండేటువంటి ప్రజలను చంపడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. మీరు కావాలంటే ఒక 4 నెలల క్రిందట వీడియోస్ మీరు చూడండి. అంటే ఈ సంవత్సరం కాదు, 2025లో నేను చెప్పాను, దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ డేంజరస్ అటాక్ ఆన్ ద వరల్డ్. ప్రపంచం మీద ఒక భయంకరమైన దాడి జరగబోతుంది. ఆ రోజే నేను చెప్పాను దే ఆర్ గోయింగ్ టు స్ప్రే సంథింగ్, ఏదో ఒక దాన్ని వాళ్ళు చల్లుతారు. ఆ చల్లడాన్ని బట్టి అల్లకల్లోలమైన పరిస్థితులు ఇది నాన్న బయటికి వచ్చాయి. బిల్ గేట్స్ వాతావరణాన్ని కూల్ చేయాలని ఏదో చల్లుతున్నాడు, కానీ ఆ కెమికల్స్ మానవ శరీరం పైన భయంకరమైన కష్టాలను తీసుకురాబోతున్నాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, రాబోయేటువంటి రోజులు గడ్డు రోజులుగా ఉండగా దేవుడు అందుకే యెరూషలేమును చూచి ఏడ్చాడు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుడు నీతో మాట్లాడుతుండగా గ్రహించకపోతే, సిద్ధపడకపోతే, మనల్ని మనం సరి చేసుకోకపోతే, మనల్ని మనం దేవునికి అప్పగించుకోకపోతే, ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉండే బయటికి దేవుని బిడ్డగా లోపలంతా నిన్నటి దినాన వాక్యాలను చూసా కదా, కుళ్ళిపోయిన సమాధిలో ఉన్న ఆ యొక్క కలేబరం లాగాను ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్స్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దేవుడు అంటున్నాడు, రాతి మీద రాయి నిలబడకుండా ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ యెరూషలేము. దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు పుట్టిన స్థలం, దేవుడు పెరిగిన స్థలం, దేవుడు 33.5 సంవత్సరాలు తిరిగినటువంటి స్థలము. అలాంటి స్థలాన్ని చూచి దేవుడు ఏడుస్తున్నాడు. నీ దగ్గర తిరిగితే అందరూ గుర్తించారు నన్ను, నువ్వు గుర్తించలేదు యెరూషలేమా. రాబోయేటువంటి దినాలు దట్స్ గోయింగ్ టు బి డేంజరస్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రపంచం వినాశనం వైపు వెళ్ళిపోతుంది. నాకు అనిపిస్తుంది దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి మాకు అన్నీ తెలుసు బైబిల్ అని దేవునికి లోబడరు. మాకు అన్నీ తెలుసు, దే విల్ బి వెరీ రిలీజియస్, చాలా భక్తి ఉంటుంది. ఇలాంటి ఆరాధనలకైనా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్కైనా భక్తి అబ్బో ఎంతో ఉంటుంది. రిలీజియస్ పీపుల్, బట్ దే విల్ బి రిజెక్టింగ్ గాడ్. వాళ్ళకు చాలా భక్తి ఉంటుంది, కానీ దేవుని ప్రక్కన పెడుతుంటారు. దట్ ఈస్ నెంబర్ 1. యేసు ప్రభు కాలంలో ఉన్నారు, ఇప్పటికి కూడా అదే రకమైన జనంగా ఉంటారు. రెండవదిగా దేవుని వాక్యాన్ని వాళ్ళు వినరు. ఎవరు? చాలా భక్తిగా జీవించేటువంటి మత పెద్దలు వినరు. కానీ కొంతమంది ప్రజలు ఉంటారు, అబ్బో యేసు ప్రభు వెంట రాత్రింబగలు తిరుగుతారు, 3 రోజులైనా యేసు ప్రభు దగ్గర కూర్చొని వాక్యం వింటారు, కానీ వాక్యానికి విలువనివ్వరు. ఈరోజు హోసన్న కేకలేసారా, ఆదివారం శుక్రవారం సిలువ అన్నారు. అంటే వీళ్ళు ఎవరు తెలుసా? దేవుని మాటలు విన్నారు, దేవుని అద్భుతాలు పొందారు, దేవుని ఎదుట గడిపినటువంటి వాళ్ళు, దేవుడు పెట్టిన రొట్టెలు చేపలు తిన్నటువంటి వాళ్ళు. కానీ అదే నోరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది. మొదటి గుంపేమో రిలీజియస్, చాలా భక్తిగా ఉంటారు, కానీ జీవితం అంతా చెడిపోయినట్టుగానే ఉంటుంది. రెండవదిగా దేవుని దగ్గరకు వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ లోబడరు. మూడవదిగా ఏది ఏమైనా దేవుని వెంబడించాలి అనే గుంపు ఒకటి ఉంటుంది, అది చాలా తక్కువగా ఉంటుంది. ఆ గుంపులో ఉండాలి నువ్వు నేను. వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడు, మిగతా వారిని బట్టి దేవుడు బాధపడతాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం చూచి ఎందుకు ఏడ్చాడంటే 3 కారణాలు. దాని విషయమై ఏడ్చాడు, దాని గతాన్ని చూచి ఏడ్చాడు. రెండవదిగా దాని ప్రస్తుతాన్ని చూచాడు. సమాధాన సంబంధమైన సంగతులను గ్రహించలేకపోయింది, తెలుసుకోలేకుండా పోయింది. మూడవదిగా దాని భవిష్యత్తును దేవుడు చూచాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా,
ఈ వాక్యం ద్వారా మనం మేలుకొందాం, మనల్ని మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం. వీఆర్ వెరీ క్లోజ్ టు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని రాకడకు చాలా దగ్గరికి వచ్చేసాం. ఎంత దగ్గరకు వచ్చామంటే గుడ్ ఫ్రైడే రోజు కొన్ని వీడియోస్ నేను మీకు చూపించబోతున్నాను. ఎంత భయంకరంగా ప్రపంచం అల్లకల్లోల దిశగా వెళ్ళిపోతుందో, మనిషి కాకుండా వేరొక దేన్ని వాడాలని ప్రయత్నం జరుగుతుందో, బైబిల్లో ఉన్నవి అక్షరాల మన కళ్ళెదుట నెరవేరుతున్నాయి. వాటిని చూసి ఇప్పుడైనా మనం మేల్కోవాలి. లేదా నీ మీదికి నా మీదికి శిక్ష రాకుండా మనం తప్పించుకునే వ్యక్తులుగా మనం జీవిద్దాం. ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఆ రోజు యెరూషలేమును చూచి ఏడ్చాడు. ఈరోజు పరలోకంలో నిన్ను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? నీ కుటుంబాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడా? నీ పిల్లలను బట్టి సంతోషంగా ఉన్నాడా? లేకపోతే దుఃఖపడుతున్నాడా? ఆయనకు పరలోకంలో కూడా దుఃఖాన్ని కలగజేసే జీవితాన్ని ఇంకా జీవిస్తున్నామా? ఒకప్పుడున్న భక్తి లేకుండా పోయిందేమో, ఒకప్పుడున్నటువంటి త్యాగపూరితంగా జీవించే జీవితం మనకు లేకుండా పోయిందేమో. ఈరోజు సులువైన క్రైస్తవ్యాన్ని ఏమైనా కోరుకుంటున్నావా? సుఖవంతమైన క్రైస్తవ్యం వైపు ఏమైనా అడుగులేస్తున్నావా? ఈరోజు దేవుడు నీ విషయంలో బాధపడుతున్నాడేమో. ప్రభు మనతో మాట్లాడుతుండగా, అలనాడు యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడ్చాడు. ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని చూచి సంతోషపడితే మంచిదే, కానీ దుఃఖపడుతూ ఉంటే రాబోయేటువంటి కాలం మంచిదిగా ఉండదు. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సరిచేసుకుందాం. సమాధాన సంబంధమైన సంగతులను గ్రహించాలి. నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి, ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన సందేశాన్ని నేను ప్రకటించాను ప్రభువా. ఎవరము ఎక్కడ ఏ విషయంలో నిన్ను ఏడిపించే వారంగా ఉన్నామో, దుఃఖింపజేసే వారంగా ఉన్నామో, మా హృదయాలు, మా జీవితాలు, మా నడవడిక, మా తలంపులు, మా యొక్క లైఫ్ స్టైల్, మా యొక్క ఖర్చు చేసే విధానం, మా యొక్క ప్రతిదీ కూడా నాయనా నిన్ను సంతోషపెట్టేదిగా ఉండున్నట్లుగా మేము పరీక్షించుకోవాలి ప్రభువా. ఎంతగా నిన్ను బాధ పెట్టామో మీకు తెలుసు నాయనా, మాకు తెలుసు నాయనా. మమ్మల్ని క్షమించండి. మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా మమ్మల్ని క్షమించండి ప్రభువా, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా ఎక్కడ నీకు దుఃఖాన్ని, వేదనను తండ్రి, మనశ్శాంతి లేని పరిస్థితులను మీకు మేము కలిగించి ఉంటే నాయనా, మాతో మాట్లాడుతున్నా, మా మధ్య సంచరిస్తున్నా, మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నా తండ్రి, గ్రహించలేనటువంటి కఠినములుగా మేము మారిపోయి ఉంటే మన్నించండి. ఈ దినాన ప్రతి హృదయము తెరవబడునుగాక, ప్రతి మనోనేత్రములు వెలిగించబడునుగాక, మా జీవితాలు వాక్యానుసారంగా మార్చబడునుగాక, మా జీవితాలు ప్రభువును సంతోషపెట్టే జీవితాలుగా యేసు నామమందు ఉండునుగాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు సమృద్ధిగా జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, దేవా ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మమ్మల్ని సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.